ఇప్పుడు సరే, రికార్డింగ్. మొదలెట్టనా? నమస్తే స్టార్ట్. అండి. ఈ మన హిందూ మిత్రులు అందరికీ నమస్తే అండి. మన హిందూ మిత్రుల్లో రామాయణం గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. రామాయణం అన్నది జరిగింది త్రేతాయుగంలో. అంటే మనం ఇప్పుడు ఉన్నది కలియుగంలో. దీనికన్నా ముందర ద్వాపర యుగం, అంతకన్నా ముందర యుగం అయిన త్రేతాయుగంలో జరిగిన కథ ఇది. ద్వాపర యుగంలో జరిగిన కథ భారతం. కలియుగ ప్రారంభంలో వ్యాస మహర్షి రచించిన గ్రంథం భాగవతం. ఈ 3 గ్రంథాలు కూడా చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా కూడా అవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. అంటే ఇంతలాగా, అంటే రామాయణం లేని ఇల్లు ఉండదు, భాగవతం లేని ఇల్లు ఉండదు అన్నంతలాగా మన నిత్య జీవితంలో అవి కలిసిపోయాయి. అంటే ఇప్పటికి కూడా అంత నిత్య నూతనంగానూ ఉంటున్నాయి. అంటే ఇదేదో పాత ఓల్డ్ బుక్ కాన్సెప్ట్, ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది, ఫాస్ట్ అయిపోయింది అన్నది అనిపించదు ఈ రామాయణ భాగవతాలకి. ఇప్పటికి కూడా ఈ మనం చదివిన ప్రతిసారి అందులోంచి ఒక కొత్త అర్థం, ఒక కొత్త విశ్లేషణ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆహా, ఇదేదో మన కిందటిసారి మనం ఇలా ఆలోచించలేదే, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అనిపిస్తోంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆ గ్రంథాల యొక్క ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే, మనకి రామాయణం అంతా తెలుసు, భాగవతం కూడా మనకి తెలుసు. అయినా కూడా అక్కడ రామాయణ పారాయణ జరుగుతోందిట, భాగవత సప్తాహం జరుగుతోందిట అంటే మనం ఏదో చాలా కొత్త విషయం వినడానికి వెళ్తున్నట్టుగా ఉత్సాహపడి వెళ్తాం. ఇది ఆ గ్రంథాల యొక్క గొప్పతనం, ఆ మహర్షులు మనకిచ్చిన ఆశీర్వచనం. ఇప్పుడు అసలు మన మానవ జన్మ, అంటే మనిషికి మన జన్మకి అల్టిమేట్ గోల్ ఏంటి అంటే మన స్వస్వరూపం తెలుసుకోవడం అని చెప్తారు పెద్దలు. స్వస్వరూపం అంటే ఏంటి అంటే, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు, దీనికన్నా లోపల ఉన్న ఆ పరమాత్మ చైతన్యం అనబడే ఆత్మ, పరమాత్మ చైతన్యం అనబడే ఆత్మే నేను అని తెలియడమే స్వస్వరూప దర్శనం అని చెప్తారు. అంటే ఇది వింటే సరిపోతుందండి అంటే, మన బోల్డ్ వేదాంతం బుక్స్ చదివానండి నేను, చాలా నాలెడ్జ్ ఉంది నాకు అంటే మనకు స్వస్వరూపం తెలిసినట్ట కాదని చెప్తారు మళ్ళీ పెద్దలు. అది నాలెడ్జ్ ఒకటే, అది దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. అది ఆ స్వస్వరూపం అన్నది నువ్వు నీ అనుభవాల్లోకి వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు దాని ఫలితం పొందినట్టు. అంటే నేనెవరు అన్నది నాకు తెలియబడ్డమే దాని అల్టిమేట్ ప్రయోజనం. ఇది తెలియడానికి మనకి భాగవతం చదవడం అన్నది, లేకపోతే భాగవత గ్రంథం నువ్వెవరు అని తెలియడానికి ఒక మార్గనిర్దేశకం చేస్తుంది. అంటే నువ్వెలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేనన్నది సడన్‌గా మనం అంత ఎన్‌లైటెండ్ పీపుల్ కాదు కదా! మనకి సడన్‌గా ఒక రోజు రాత్రి మనకి జ్ఞానోదయం అవ్వదు కదా! సో, నీ స్వస్వరూపం తెలుసుకోవడానికి నువ్వేం చేయాలి అంటే, భాగవతంలో చెప్పిన వివిధ వ్యక్తులు, లేకపోతే ఆ సంఘటనలు, వాళ్ళ జీవితాలు, ఆ కథలు అవన్నీ తెలుసుకుంటూ ఉంటే 9 స్కందాలు అయ్యాక దశమ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్మ వస్తారని చెప్తారు. అంటే మనకి పరిశుద్ధి ఏర్పడ్డప్పుడు పరమాత్మకి మన మీద అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. ఎందుకు కృష్ణుడు దశమ స్కందంలోనే వస్తారంటే, నువ్వు 9 స్కందాలు విన్నాక అప్పుడు నీకు పరమాత్మ తత్వం తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు మనం పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి మనం భాగవతం ఒకటే చదివితే సరిపోతుందా అంటే కాదని మళ్ళీ చెప్తారు పెద్దలు. అంటే నీ జీవితం, నీ నడవడిక ఒక డిసిప్లిన్డ్‌గా ఉండాలి. అంటే నువ్వు తినే ఆహారం, నీ ఆహార నిద్రాదులు, తర్వాత నీ ఇంద్రియాలని పట్ల కూడా నిగ్రహం ఉండాలి. అంటే ఎంత దాకా అవసరమో అంత దాకానే చూడడం, ఎంత దాకా అవసరమో అంత దాకానే తినడం, ఏది అవసరమో అదే వినడం, ఇవన్నీ ఇంద్రియ నిగ్రహాలు. ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ మన మనసును కూడా మనం కొంచెం అక్కర్లేని ఎక్కడెక్కడికో వెళ్ళిపోకుండా కొంచెం నియంత్రిస్తూ దాన్ని భగవంతుడి పక్కకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి. దీనికి ప్రధానంగా మనకు కావాల్సింది పరమాత్మ పాదాల మీద అచంచలమైన భక్తి. ఆ పరమాత్మ పాదాల మీద మనకు ఉండే భక్తి మూలంగా ఈ ఇంద్రియ నిగ్రహాలు, మనసు నిగ్రహం, లేకపోతే మన మన డిసిప్లిన్డ్ లైఫ్‌తో మనం గడుపుతూ
భగవంతుడు మనకి దారి చూపిస్తారని నమ్మినప్పుడు మనకి మన స్వస్వరూపం తెలియబడుతుంది. అలా మనం నడవడానికి ఏ మార్గనిర్దేశకం అంటే మన డే టు డే లైఫ్ మనం ఎలా నడవాలి అన్నది చూపించేది రామాయణం. అంటే మన గోల్ చూపించేది భాగవతం అయితే నాకు మన గోల్ చూపించేది భాగవతం అయితే వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి. మన గోల్ చూపించేది భాగవతం అయితే మన నడవడానికి కావాల్సిన మార్గం చూపించే గ్రంథం రామాయణం. ఇప్పుడు మన రామాయణం అంటే రాముడి కథే కదా. మనం రాముడిని దేవుడిగా ఆరాధిస్తాం, గుడికి వెళ్తాం, పూజిస్తాం, మన ఇంట్లో పూజిస్తాం, గుడిలో పూజిస్తాం. తర్వాత మన రామాయణ గ్రంథాన్ని కూడా మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుని ఆరాధిస్తాం. ఇది మనం అవశ్యం చెయ్యాలి, తప్పకుండా చేయాలి. మనుషులు అయినప్పుడు అంటే ఒక 10 గడపలైనా ఉన్న చిన్న పల్లెటూరులో కూడా రామ మందిరం ఉంటుందని చెప్తారు. అంటే మన రాముడిని ఆరాధించడం అనేది మన రెగ్యులర్ రొటీన్ లో ఒక భాగం. అంటే రాముడికి పూజ చేసేసి రాముడి స్తోత్రాలకు 3, 4 చదివేసి ఇంకా ఊరుకుంటే సరిపోతుందా అంటే అది రామాయణం రచించిన వాల్మీకి మహర్షి యొక్క ప్రధాన ఉద్దేశం కాదండి. అది పెద్దలు ఏం చెప్తారంటే ఆ రాముడు ఎలా నడిచాడు అన్నది మన జీవితాన్ని మనం దిద్దుకోవడానికి ఒక మార్గనిర్దేశకం అవ్వాలి అన్నది రామాయణ యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మనం ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలో తెలియని సందిగ్ధత ఏర్పడ్డప్పుడు ఈ పరిస్థితిలో రాముడైతే ఏం చేసేవాడు అని మనం ఆలోచించగలిగితే అప్పుడు రాముడి యొక్క ఆ సిచ్యువేషన్ లో రాముడి యొక్క ప్రవర్తన మనకి ఒక చేయూతలాగా, అంటే మనకు ఒక పెద్ద అన్నలాగా, మన తండ్రిలాగా, మనకు ఒక మార్గనిర్దేశకం చేసే గురువుగా ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తారు. అంటే రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అన్నది మానవులుగా. అంటే మనం మానవులుగా ఉన్నాం కాబట్టి మానవుడే వచ్చిన రాముడి దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది అది వాల్మీకి మహర్షి యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనం ఏదైనా గ్రంథం గురించి తెలుసుకునేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని రచించిన ఋషి గురించి చెప్పుకోవాలండి. ఈ రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. ఆయనకి పూర్వాశ్రమంలో ఆయన పేరు అగ్నిశర్మ. ఆయన తన కుటుంబాన్ని పోషించడం కోసం చాలా అకృత్యాలు చేసేవారు. ఆయన భగవద్ అనుగ్రహం వల్ల ఏంటంటే ఆయనకి సప్త ఋషుల వల్ల ఒకానొక సమయంలో జ్ఞానోదయం అవుతుంది. అంటే నువ్వు చేసిన ఈ పాపాలు పంచుకోవడానికి ఎవరు రారు, నువ్వు చేసిన పుణ్యం తీసుకుంటారు కానీ నీ కుటుంబంలో వాళ్ళు నీ పాపాన్ని భాగం పంచుకోరు అని సప్తఋషులు చెప్పడం వల్ల ఈయన జ్ఞానోదయం అయి వాళ్ళు ఇచ్చిన ఒక మంత్రాన్ని అలా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం. అదే కదా తపస్సు అంటే. మనకు తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడమే తపస్సు అంటే. అలా తపస్సులోకి వెళ్ళిపోతారు ఆ ఋషులు ఇచ్చిన ఒక మంత్రాన్ని ఆధారంగా. అలా ఆయనకి ఏంటంటే ఇంకా బాహ్య స్మృతి కూడా కోల్పోవడం వల్ల ఆయన చుట్టూ వాల్మీకములు అంటే పుట్టలు ఏర్పడిపోతాయి. అలా పుట్టలు ఏర్పడ్డాయన్న విషయం కూడా ఆయనకి తెలియకుండా అలా ఉండిపోయారు కాబట్టి ఆయనకి వాల్మీకి మహర్షి అని పేరు వచ్చింది. ఈ వాల్మీకి మహర్షి మీద అనుగ్రహంతో ఆయన చేసిన తపస్సుకు మెచ్చుకుని పరమాత్మ ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. అదేంటంటే తన ఒకానొక అవతారం గురించి రాయడం. ఆ అవతారంలో గురించి రాసే అవకాశాన్ని వాల్మీకి మహర్షికి పరమాత్మ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఆయనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆ కథ ఏంటి, అందులో పాత్రలు ఏంటి, ఆ పాత్రల మనసులో ఏమనుకుంటున్నారు, భావాలన్నీ కూడా ఈయనకి స్ఫురించేటట్టుగా బ్రహ్మదేవుడు ఈయనకి వరం ఇస్తారు. ఇది పరమాత్మ ప్రణాళికలో నడుస్తోంది కాబట్టి బ్రహ్మవరం అయ్యగానే మనకి పరమాత్మ అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు గురువులు కూడా మనం వెతుక్కుంటూ వస్తారట. మనం గురువుని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, మన దగ్గరికే గురువు ప్రబోధ రూపంలోనో లేకపోతే మనిషి రూపంలోనో లేకపోతే మన తోటి వారి రూపంలోనో వస్తారు. అలా ఈయన దగ్గరికి నారద ముని వచ్చారు. ఎవరి దగ్గరికి? వాల్మీకి మహర్షి దగ్గరికి నారద ముని వచ్చారు. నారద ముని అని ఎందుకన్నారంటే నిత్యం తనకు తెలిసిన విషయాన్ని మననం చేసుకున్న మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వాళ్ళని ముని అంటారు. ఈ నారద ముని ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కథలే చెప్పుకుంటారు, శ్రీమన్నారాయణ నామాన్నే చెప్పుకుంటారు. అందుకని ఆయన ముని అయ్యారు నారద ముని. ఆయన వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు
వాల్మీకి మహర్షి ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న అడగడం అన్నది ఆ ఈ రామాయణ గ్రంథం ఆవిష్కరణకి ప్రధాన భూమిక అవుతుంది. అయితే అదే ఇవాళ ఆయన వాల్మీకి మహర్షి నారదుడిని అడిగిన ప్రశ్నే ఇవాళ మన టాపిక్. రామాయణం మానవతా విలువలు, లేకపోతే రాముడు మనకు నడిచి చూపించిన మార్గం. ఇది ఇవాళ మన టాపిక్ కూడా. వాల్మీకి అడిగిన ఆ ప్రశ్నతోటే ముడిపడి ఉంది. ఎందుకే వాల్మీకి అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆయన ఒక లిస్ట్ ఆఫ్ 16 గుణాలు చెప్తారు. ఈ 16 గుణాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు అంటే ఆయన రామాయణం రచిస్తున్న సమయంలో, వ్యక్తి కాదు, సారీ, చిన్న కరెక్షన్. 16 గుణాలున్న మానవుడు. ఆయన అడిగిందే మానవుడనే అడుగుతారు. 16 గుణాలున్న మానవుడు ఇప్పుడు అంటే ఈ రామాయణ రచన నేను చేస్తున్న కాలంలో, ఆ త్రేతాయుగంలో ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు, ఎవరు తెలియజేయవలసింది అని అడుగుతారు. దానికి నారద మహర్షి సమాధానం చెప్తారు. తప్పకుండా ఉన్నారు. ఆయన కోసల రాజ్యాన్ని పాలిస్తున్న దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రమూర్తి దగ్గర మీరు అడిగిన ఈ 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం చెప్తారు. అని చెప్పి నారదముని ఏంటంటే రామాయణ కావ్యం గురించి సంక్షిప్తంగా, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ కదా, మొత్తం స్టోరీ అంతా ఒక 100 శ్లోకాల్లో చెప్తారు వాల్మీకి మహర్షికి. అది సంక్షిప్త రామాయణం అంటారు. ఇప్పుడు వాల్మీకి అడిగిన ఆ 16 గుణాలు ఏంటి, ఇవాళ మన టాపిక్ లో వాటిని ఎలా డిస్కస్ చేద్దాం అన్నది చూద్దాం. ఇప్పుడు ఆ 16 గుణాలు ఏంటంటే, ఆ మానవుడు గుణవంతుడై ఉండాలి. ఆ వ్యక్తి గుణవంతుడు అంటే అన్ని మంచి గుణాలు ఉండాలి, చెడు గుణాలు ఉండకూడదు. అటువంటి గుణవంతుడు ఉన్నాడా? శక్తిమంతుడు అంటే పిరికితనంగా పరిస్థితులను పారిపోయేవాడు అవ్వకూడదు. తర్వాత ధర్మజ్ఞుడు అంటే ధర్మమే తన రూపంగా ఉన్న వ్యక్తి అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనే తన ధర్మం నుంచి పక్కకి వెళ్ళకూడదు. ఎప్పుడైనా ధర్మం గురించి మనం మాట్లాడేటప్పుడు, ధర్మం ఒక వ్యక్తికి ఉన్న ధర్మం పక్క వ్యక్తికి ఇద్దరికి డిఫరెంట్ ఉంటుందండి. నా ధర్మం వేరు, నా భర్త ధర్మం వేరు, నా పిల్లల ధర్మం వేరు. నీ స్వధర్మం, ఇప్పుడు భగవద్గీతలో కూడా అదే చెప్తారు కదా, నీ స్వధర్మంలో నువ్వు ఉండు, నేను ఇంకొకళ్ళని చూసి వాళ్ళలా ఉండాలని ప్రయత్నించకూడదు. అలా నా ధర్మం ఏదైతే ఉందో దానిలో నిలబడే వాళ్ళని ధర్మజ్ఞుడు అంటారు. అటువంటి వాడా. తర్వాత కృతజ్ఞుడు. కృతజ్ఞుడు అంటే మనకి ఎవరైనా చిన్న సాయం చేస్తారు, దాన్ని మనం ఎప్పటిదాకానో ఎన్నాళ్ళో ఎప్పుడు నాకు వాళ్ళ సహాయం చేశారు, నాకు అప్పుడు ఎంత బాగా అయిందో, ఎంత బాగుందో అని మళ్ళీ 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 తలుచుకోగలిగేదాన్ని కృతజ్ఞుడు అంటారు. అటువంటి కృతజ్ఞుడైన వ్యక్తి ఉన్నాడా? నెక్స్ట్ సత్యవంతుడు అంటే ఎప్పుడూ అబద్ధం ఆడకుండా సత్యం నందే నిలబడేవాడై ఉన్న వ్యక్తి కావాలి. తర్వాత దృఢవ్రతుడు అంటే తను ఏది నమ్మాడో అది చేయడంలో చాలా దృఢంగా, అంటే ఏం చేస్తామండి, నాకు తప్పలేదు ఇలా చేయడం, అలా కాదు. తను నమ్మింది త్రికరణ శుద్ధిగా నమ్మి దృఢంగా అది ఆచరించే వ్యక్తి అయి ఉండాలి. అది ఇంకా దాంట్లో ఇంకా వ్యావరింగ్ ఉండని వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వాడు దృఢవ్రతుడు. సదాచార సంపన్నుడు. సదాచార సంపన్నుడు అంటే మన పెద్దవాళ్ళు మనకు చాలా సాంప్రదాయాలు చెప్తారు. మనం చాలా వాటిని ఏం చేస్తాం, మనకు తప్పదు, ఇలా చేయకపోతే ఒప్పుకోరు మా పెద్దవాళ్ళు అని మనం చేస్తాం. అలా కాదు, దాని మీద మనకు ఒక నమ్మకం ఉండి, పూనిక ఉండి, మనం ఆ ఆచారాల్ని ఫాలో అయ్యే వ్యక్తి అయి ఉన్నాడా, సదాచార సంపన్నుడై ఉండాలి. తర్వాత అన్ని ప్రాణికోట్ల హితం కోరువాడై ఉండాలి. అటువంటి వ్యక్తి ఉన్నాడా? అన్ని కళలలో విద్వాంసుడై ఉండాలి. అంటే ఏదో నాకు ఇది ఒకటే వచ్చండి ఇంకేమి రావన్నది కాదు. అన్నింటిలో కూడా ప్రవేశం ఉండి వాటిలో నిష్ణాతుడై ఉండాలి. ఆయన సౌందర్యవంతుడై ఉండాలి, చాలా అందగాడై ఉండాలి. అంటే మనకి చెప్తారు కదా, పుంసా మోహన రూపాయ అంటే పురుషులందరిలో కూడా సౌందర్యవంతుడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తారు. అటువంటి సౌందర్యం ఉన్నవాడై ఉండాలి. సామర్థ్యం కలవాడై ఉండాలి. అంటే తను అందరినీ కూడా నడిపించగలిగే లీడర్ అయి ఉండాలి. అటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. తర్వాత పూర్వ భాష అయి ఉండాలి, మిత భాష అయి ఉండాలి అంటారు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్ అండి. మనం డెఫినెట్ గా మనం ఫాలో అవ్వాల్సిన క్వాలిటీస్ అని నాకు అనిపిస్తుంది. పూర్వ భాషి అంటే
మనం బయటకు వెళ్ళామనుకోండి, సపోజ్ వెళ్ళినప్పుడు మన ఎదురుగుండా మన మన నాన్నగారి ఫ్రెండో, అమ్మ ఫ్రెండో, లేకపోతే మన స్కూల్లో చెప్పిన టీచరో ఎవరో వస్తారు. మనం అబ్బా ఇప్పుడు వాళ్ళని ఏం పలకరిస్తానులే, ఇప్పుడు ఎదురుగుండా వెళ్తే పలకరించాలి కదా, మనం పక్క నుంచి వెళ్ళిపోదాం, చూడనట్టుగా బొర తిప్పుకుని వెళ్ళిపోదాం అన్నది కాదు. పూర్వభాష అనుకున్నాం అనుకోండి, సపోజ్ అనుకున్నప్పుడు వాళ్ళే మనం చూసేసి, అరే నువ్వు బలానా వ్యక్తివి కదా, బాగున్నావా అమ్మా అని పలకరించారు అనుకోండి, అప్పుడు మనం నేను బాగున్నానండి, మీరు బాగున్నారా, ఎలా ఉన్నారు అని మనం మాట్లాడటం, అది రాముడి పద్ధతి కాదనమాట. పూర్వభాషి అంటే తనని వాళ్ళు పలకరించే లోపలే తనే వాళ్ళని పలకరించాలి. వీధిలో వెళ్తున్నప్పుడు, ఆ రాజవీధిలో వెళ్తున్నప్పుడు తనే ముందర పలకరించేవాట వాళ్ళని, అందరినీ కనిపించిన వాళ్ళు. పొరపాటుని తను పలకరించే ముందరే గనక వాళ్ళు పలకరిస్తే, అయ్యో నేను మాట్లాడవాలి కదా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడడం ఏంటని చాలా బాధపడేవాట. అది పూర్వభాషి అన్న క్వాలిటీ, అది మనం డెఫినెట్ గా నేర్చుకోవాలి. అలాగే మిత భాషి అంటే అక్కర్లేని మాటలు మాట్లాడడం వల్ల మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అవసరం లేని మాటలు ఎందుకు మాట్లాడతామో కూడా తెలియదు. అలా మాట్లాడుకో, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. మాట్లాడింది స్పష్టంగా ఉండాలి, కాంక్రీట్ గా ఉండాలి. అలా అంటే అవతల వాళ్ళకి సూటిగా వెళ్ళేలాంటిది మాట అయి ఉండాలి ఆ మాట. అటువంటి దాన్ని మితభాషి అంటారు. అది అయి ఉన్నాడా అని అడుగుతాడు వాల్మీకి మహర్షి. క్రోధంను జయించిన వాడు అయి ఉండాలి. క్రోధంను జయించడం అంటే అసలు నాకు ఎప్పుడూ లైఫ్ లో కోపం రాదండి అన్నది కాదు. నువ్వు కోపాన్ని నీ అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు మన చిన్నప్పుడు మనని అమ్మ దెబ్బలాడుతుంది, కానీ అది అవసరం కొద్దీ ఒక్కొక్కసారి నిజంగానే అమ్మకు కోపం వచ్చి ఉండొచ్చు, ఒకసారి తెచ్చిపెట్టుకుని ఉండొచ్చు, కానీ ఆ సిచ్యువేషన్ కి ఎంత అవసరమో అంతే కోపడుతుంది. అది ఇంకా అలా కంటిన్యూ చేసి సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చెయ్యదు కదా మన తల్లి. అలాగే మనం ఎవరి పట్ల కూడా అవసరమైతే ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ మీద కోపం వస్తే వచ్చింది, కానీ వెంటనే దాన్ని వదిలేయాలి. అది క్రోధంను జయించడం అంటే అది. అంటే అసలు రాముడికి ఎప్పుడూ జీవితంలో కోపం రాలేదని కాదు, అంటే కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగిన వాడై ఉన్నవాడు ఉన్నాడా, అటువంటి మానవుడై ఉన్నాడా. తర్వాత అసూయ లేనివాడై ఉండాలా. ఇది కూడా మనకి డెఫినెట్ గా తెలుస్తూనే ఉంటది. మనం అనుకుంటాం ఒకటి, అది మనకి లభించలేదు, మన పక్క వాళ్ళకి లభిస్తుంది. కనీసం మనసులో అయినా మనం అనుకుంటాం కదా, అరే నాకు ఇది వస్తుంది అనుకున్నాను రాలేదు, వాళ్ళకి వచ్చింది అని మనసులోనా. అలా మనసులో కూడా లేకుండా ఉండేవాడు ఉన్నాడా. మరి తన రాజ్యాన్ని తన జ్యేష్ఠపుత్రుడు ఆయనకి రావాల్సిన రాజ్యాన్ని భరతుడికి ఇవ్వవలసిన పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఇచ్చేయండి అంటాడు, కానీ ఆయన మనసులో కూడా బాధపడలేదు. ఇది మనసులో కూడా బాధపడలేదు అన్నది మనకు ఎలా తెలుస్తుంది అంటే, బ్రహ్మగారు ఇచ్చిన వరం. ఆ పాత్రలు మనసులో ఏమనుకుంటున్నారు అన్నది కూడా వాల్మీకి మహర్షికి తెలుస్తుంది. ఇదే రాముడు కొన్ని సందర్భాల్లో బాధపడ్డ సందర్భాలు ఉంటాయి, నేను తర్వాత చెప్తాను. అది మనకు చెప్తున్నారు వాల్మీకి మహర్షి. అంటే ఒక మానవుడు ఎలా ఎలా బాధపడతాడు, ఏ సిచ్యువేషన్స్ లో బాధపడతాడు అన్నది కూడా వాల్మీకి మహర్షి మనకు చెప్తారు. అంటే ఒక మానవుడిలాగే ఆయన ఏం చేస్తాం, నాకు అదేంటి రాజ్యము పోయింది, నా భార్యని శత్రువు ఎత్తుకుపోయాడు, నేను ఇలాగా ఇక్కడ ఇలా ఈ కొండ గుహలో పడి ఉన్నాను, వెతకడానికి వస్తానన్న సుగ్రీవుడు కూడా నాకు సహాయం చేయడానికి రాలేదు అని ఎంతో బాధపడతాడు. అంటే అది బ్రేక్ బాధపడడం అన్నది అవుతుందండి. కొంచెం వాయిస్ అలా కొంచెం బ్రేక్ అవుతుంది. మీరు కూర్చున్నది కొంచెం అటు. ఓకే, ఇప్పుడు వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. చెప్పండి. ఇంతవరకు లేదు, ఇదే బ్రేక్ మొదలెట్టి చెప్పండి. అటువంటి బాధపడడం కూడా మన రాముడి దగ్గర చూస్తాం, కానీ ఇక్కడ అలా కాదు. అది అసూయ లేనివాడై ఉన్నాడా అని అడుగుతున్నాడు వాల్మీకి మహర్షి. నెక్స్ట్, యుద్ధంలో తన ప్రత్యర్థులు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళని ఎదిరించి వాళ్ళని జయించగలిగిన వాడై ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఈ 16 గుణాలు ఉన్న వ్యక్తి ఉన్నాడా అని వాల్మీకి మహర్షి ఉన్న మానవుడు ఉన్నాడా అన్నది, ఆ మానవుడు అన్నది మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రధానమైన టాపిక్ అదే కాబట్టి. ఈ గుణములు మనం అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తే అది
ముందర అసలు ఇక్కడ మన జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. 2 మన అల్టిమేట్ గోల్ అయిన మన స్వస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ గుణాలని వివరించడానికి మనకి తెలిసిన రామాయణంలో నుంచే నేను కొన్ని అంటే సందర్భాలు ఎక్కడెక్కడ ఈ గుణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి అన్నది తెలియజేయడం కోసం రాముడు తన గురువులతో ఎలా ప్రవర్తించాడు, తన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాడు, తన తోడబుట్టిన వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు, నెక్స్ట్ తన సీతమ్మతో ఎలా ప్రవర్తించాడు, తన స్నేహితులైన గుహుడు సుగ్రీవుడితో ఎలా ప్రవర్తించాడు, తన శరణు వేడిన హనుమతో ఎలా తన శరణు వేడిన విభీషణుడితో ఎలా ప్రవర్తించాడు, తన బంటైన హనుమంతుడితో ఎలా ప్రవర్తించాడు అన్నది వివిధ సందర్భాల్లో మనం చూద్దాం అండి. ఇది చూడడం వల్ల మనకి ఒక మార్గనిర్దేశకం అవుతుందని నేను అనుకుని ఇలాగా ప్రయత్నం చేశాను. మీరు కూడా ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు బాగుందండి. కథలు చెప్పబోతున్నారు అయితే మీరు. కథలు ఇప్పుడు తర్వాత దానికి సంబంధించిన ఒక ఏంటి గుణాలు గుణం అక్కడక్కడ ఏ గుణాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నాయి వాల్మీకి మహర్షి చెప్పినవి అన్నది. ఇప్పుడు రామాయణంలో బాల రాముడి కింద ఉన్నప్పుడు మనకి ప్రస్ఫుటంగా ఏ గుణాలు కనపడవు. ఆయన ఇంచుమించుగా ఆయన విద్యాభ్యాసానికి అక్కడ అది అయిపోయి విశ్వామిత్ర మహర్షితో యాగానికి వెళ్ళడం దగ్గర మనం స్టార్ట్ చేద్దాం. అంటే రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షణ చేయడానికి బయలుదేరడం దగ్గర మనం తీసుకుంటున్నాం. అంటే ఇది మనం రియల్ గా నాకు ఒకటి అనిపిస్తుందండి, ఇది ఈ జనరేషన్ పిల్లలకి రియల్ గా వాళ్ళకి తెలియవలసిన ఇవి. ఇప్పుడు మనం చూస్తే ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజుని అడుగుతారు, నా యాగ సంరక్షణకి రామలక్ష్మణ్ పంపించండి అని. దశరథ మహారాజు చాలా డిస్టర్బ్ అయిపోతారు. అంటే నేను వస్తాను, నేను చాలా సైన్యం తీసుకుని నేను వచ్చి మీ యాగం కాపాడుతాను, రాముడు చాలా చిన్న పిల్లడు, ఆయనకి ఇంకా ఏం తెలీదు, అలాంటిది రాక్షసులతో యుద్ధమా అని చెప్పి ఆ వరి పార్ట్ అంతా దశరథుడు పడిపోతాడు. అంటే రాముడు దగ్గరికి సిచ్యువేషన్ తీసుకొచ్చేసరికి దశరథుడు వరి అవడం, వశిష్ఠ మహర్షి ఆయన సముదాయించడం అంతా అయిపోయి సరే అయితే పంపిస్తానని ఒప్పుకుని అప్పుడు రాముడిని పిలిస్తే రాముడు సభకు వస్తాడు. నాయన ఈ విశ్వామిత్ర మహర్షి తోటి వెళ్ళు, ఈయన వెనకాల వెళ్ళి ఆయన యాగాన్ని సంరక్షించు అని దశరథ మహారాజ్ చెప్పినప్పుడు అక్కడ పెద్దగా మనకి రాముడు డైలాగులు ఏమి ఉండవండి. అంటే నేను వెళ్ళనా, నాకు అక్కడ ఏం కంఫర్ట్స్ ఏంటి, ఎలా ఉంటుంది, అలాగే అని వెళ్ళిపోతాడు. అంటే తన తండ్రి మాట మీద అంత నమ్మకం, అంటే తన తండ్రి చెప్పాడు తను చెయ్యాలి అన్నదాన్ని అనే. ఇప్పుడు అప్పటిదాకా ఆయన అంతఃపురం వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఆయన బయటకు వెళ్తున్నారు. అది వెళ్తున్నదేమో అడవి మార్గంలో నడిచి వెళ్ళాలి. నాకు రథం ఉందా, నేను ఎప్పుడు ఇలా తిరగలేదు, నాకు కంఫర్ట్స్ ఏమున్నాయి ఏం అనరు. విశ్వామిత్ర మహర్షి ఆయన పడుకోవడానికి కూడా ఒక దర్భలతోటి ఒక శయ్య లాంటిది ఏర్పరిచి ఇక్కడ పడుకోండి అంటే రాముడు లక్ష్మణుడు దాని మీదే పడుకుంటారు. కానీ ఇదేంటి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి బెడ్ అన్నది రాముడు అండు. అంటే మనకి అక్కడి నుంచి రాముడు క్యారెక్టరైజేషన్ మనం ఎలా అంటే మనం చిన్న వాటి దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తుంటే మనం ఎలా ఉండాలి అన్నది అవసరం అయినప్పుడే కదా అలా ఉండాలి. ఇప్పుడు రోజు రాముడు అలా ఉండడు, అప్పుడు అవసరం కాబట్టి అలా ఉన్నాడు అన్నది అది మనకు అర్థమవుతుంది. సరే మొత్తం వీళ్ళు మారీచుని 100 యోజనాలు అవతల పడేటట్టుగా కొడతాడు, సుబాహుని చంపేస్తారు. ఆయన వయసు అప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల వ్యక్తి ఒక చిన్న కుర్రాడు ఇంత అచీవ్ చేశాడు అనుకోండి, ఎంత అంటే నేను ఎంత చేశానన్నది ఉంటుంది కదా. అలాంటిది మల్లాడు ఉదయం రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ గురువు గారి దగ్గర విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు అంటాడు, ఇమోస్మాన్ ముని సార్దుల కింకరో సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వైశాసనం కర్వాకిం. రామలక్ష్మణులు అనబడే కింకరులు వచ్చి అంటే మీ సేవకులు లేకపోతే మీ శిష్యులు అనుకోండి వచ్చి మీ ఎదురుగుండా నిలబడ్డాము, ఇంకా మేము ఏం చేయాలో ఆజ్ఞాపించండి స్వామి అని అడుగుతాడు. అంటే ఎంత హంబుల్నెస్, ఎంత అది అది ఆ క్వాలిటీ ఉంటే గాని మనం అలా మాట్లాడగలం. ఇది డెఫినెట్ గా మనకి నేర్చుకోవాల్సిన క్వాలిటీయే కదా రాముడి దగ్గర నుంచి. తర్వాత
సరే విశ్వామిత్ర మహర్షి చెప్తారు, ఇక్కడికి యాగం పూర్తయింది, నన్ను జనక మహారాజు మిథిలా నగరం ఆహ్వానించారు, మీరు కూడా రండి అని. సరే అందరూ బయలుదేరుతారు. దారిలో అంతా రాముడు అడుగుతూ ఉంటాడు, ఇదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటాడు. విశ్వామిత్రుడు చెప్తూ ఉంటాడు. వాళ్ళు గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి రాముడు గాలి తగిలి అక్కడ రాయిగా ఉన్న అహల్యకి శాప విమోచన అవుతుంది. అంటే తన గాలి తగిలితేనే శాప విమోచన అయింది అంటే మళ్ళీ రాముడికి ఎంత అహంకారం రావాలి. కానీ వెంటనే రాముడు, ఆవిడ గురుపత్ని గౌతమ మహర్షి భార్య, అందుకని ఆవిడ తన ఆవిడకి శాప విమోచనం కలిగించాడు. అయినా కూడా ఆవిడ తనకు నమస్కరించే లోపలే తను ముందర వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరిస్తాడు. మనం ఇందాకలు పూర్వ భాషి అనుకున్నాం, దానికి చిన్న ఎక్స్టెన్షన్ అన్నమాట. భాషణలోనే కాదు, ఆయన ప్రవర్తనలో కూడా అటువంటిది ఉంది అని. ఆయన ముందర వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరిస్తారట. రాఘవతు తస్య పాదో జగృహాతు సదా, ఆవిడ పాదాలకు ముందర ఈయన వెళ్ళి నమస్కరిస్తారట. ఇది రాముడికి పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని, లేకపోతే పెద్దల పట్ల ఆయన ప్రవర్తించే తీరుని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు మిథిలాపురి చేరుతారు. చేరేసరికి అక్కడ గురు శిష్యుల సంవాదం చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్కడ జనక మహారాజు వీళ్ళకి ఆహ్వానం అంతా చేస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తారు, వీళ్ళు దశరథ మహారాజు పుత్రులు, వీళ్ళు మీ ఇంట్లో ఉన్న శివధనుస్సుని చూడాలని ఉత్సాహపడుతున్నారు, ఒకసారి చూపించండి అని. అంటే 5,000 మంది సైనికులు దాన్ని తీసుకుని, ఆ మంజూషను తీసుకుని వస్తారు సభాభవనానికి. తీసుకొచ్చినప్పుడు అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి చెప్తారు, నాయనా రామ, ఒకసారి ఆ ధనస్సుని చూడు అంటారు. అంటే మితభాషిత్వం అన్నది ఎంత మన లైఫ్ లో ఇంపార్టెంట్ అన్నది విశ్వామిత్ర మహర్షి దగ్గర నుంచి కూడా మనం చూడాలి. అంటే ఆయన వెళ్ళు, నువ్వు ఎక్కుపెట్టు, ధనస్సుని విరువు ఏం చెప్పలేదు. నాయనా రామ వెళ్ళి చూడు అన్నారు అంతే. రాముడు వెళ్ళి గురువు గారికి నమస్కరించి ఆ శివధనుస్సు దగ్గరికి వెళ్ళి ఆ పెట్టి మూతెత్తి, అప్పుడు దాని పక్క ఒకసారి చూసాక ఆయన గురువు గారి పక్క తిరిగి అడుగుతారనమాట, స్వామి నాకు ఒక్కసారి ఈ ధనస్సుని ముట్టుకోవాలనిపిస్తోంది, పెట్టాలనిపిస్తోంది, మీరు నాకు అనుగ్రహిస్తే నేను ఒకసారి దాన్ని ప్రయత్నిస్తాను అని. అంటే ఆయన అనుగ్రహించాక అప్పుడు రాముడు ఆ ధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి దానికి అల్లెతాడు కడదాం అనుకుంటూ ఉండేసరికి అది పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోతుంది. విరిగిపోవడంతో రాముడు మళ్ళీ వచ్చేసి గురువు గారి పక్కన నిలబడి ఉంటాడు. అంటే ఇదంతా చూస్తుంటే రాముడు ఎంత తన గురువుల పట్ల ఎంత వినయ విధేయతలతో ఉంటున్నారు. ఇది కదా అసలు మన ఒరిజినల్ సంస్కృతి, ఇది కదా మన గురువుల పట్ల మనం ప్రవర్తించవలసిన తీరు ఇది కదా అని అనిపిస్తుంది. అంటే సరే దశరథం వెంటనే జనక మహారాజ్ చాలా ఆనందపడతారు. కన్యాదానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తారనమాట, మీరు శివధనుస్సుని ఎక్కుపెట్ట వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నారు కనుక నేను క్షత్రియుడిని కనుక నేను ఆ విల్లు ఎక్కుపెట్టాను. కానీ నా వివాహం విషయంలో మా తండ్రి గారు అనుమతించవలసిన అవసరం చాలా ఉంది. ఆయన ఒప్పుకోవాలి నా పెళ్ళంటే అని చెప్తారు. ఈ విషయాన్ని సీతాదేవి అరణ్యవాసంలో అనసూయాదేవికి చెప్తుంది. అక్కడ చెప్తుంది అనమాట, వెంటనే రాముడు ఒప్పుకోలేదు, దశరథ మహారాజు ఒప్పుకున్నాక మా వివాహం అయింది అని. సరే దశరథ మహారాజు ఒప్పుకుంటారు. సీతారాముల వివాహం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చూస్తే రాముడు అడిగిన గుణాల్లో ఆయన ఎంతటి గుణవంతుడు, ఆయన శక్తి అంటే వీళ్ళెక్కి పెట్టాడు కాబట్టి ఆయన ఎంత సౌందర్యవంతుడు అంటే, ఆయన మిథిలా నగరంలో అలా వెళ్తూ ఉంటే కన్యలందరూ కూడా ఆయన సౌందర్యం చూసి చాలా అబ్బురు పడ్డారని చెప్తారు. ఆయన సామర్థ్యం అంటే ఆ విల్లెక్క పెట్టడంలో ఆయన సామర్థ్యం తెలుస్తుంది. ఇత్యాది గుణ అంటే తండ్రి పట్ల తనకున్న గౌరవం, గురువుల పట్ల ఉన్న గౌరవం, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకి వాల్మీకి మహర్షి చెప్పకనే ఒక విషయం చెప్తారు. ఏంటంటే వివాహం అన్నది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని అన్నది చాలా సటిల్ గా, చాలా సున్నితంగా ఆయన మనకి చెప్తారు. సరే నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు అయోధ్యకు వచ్చేస్తారు. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. దశరథ మహారాజు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని సంకల్పిస్తారు. సభ ఆమోదం కూడా పొందుతారు. రాముడిని పిలిచి చెప్తారు, నాయన నీకు సభ ఆమోదం కూడా కలిగింది,
నిన్నేమో నీకు రేపే నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఈ రాత్రికి నువ్వు చేయవలసిన విధులు అంటే చేయవలసిన యాగం, యజ్ఞం లేకపోతే దర్భల మీద పడుకోవడం ఇలాంటివన్నీ ఆచరించు. గురువులు చెప్తారు నీకు, వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించు అని చెప్పి చెప్తారు. రాముడు తన భవనానికి వెళ్ళిపోయి అవన్నీ ఆచరిస్తూ ఉంటాడు. సరే దశరథ మహారాజు కైకేయి మందిరానికి వెళ్ళడం, కైకేయి వరాలు కోరడం, ఆ వరాలు ఇస్తే గాని కుదరదని ఆవిడ పట్టుపట్టడం, ఇదంతా ఈ స్టోరీ అంతా మనకి తెలిసిందే. పొద్దున్న అవుతుంది, ఆయన సుమంత్రుడిని పంపిస్తారు దశరథ మహారాజు రాముడి దగ్గరికి. ఎందుకంటే రాముడిని తీసుకురమ్మని. అంటే మనం పొద్దున్నే మంత్రి వచ్చి పిలుస్తున్నారు అంటే ఏమనుకుంటాం? ముందు రోజు ఏం చెప్పారు? ఇవాళ నీకు పట్టాభిషేకం అని చెప్పారు. పట్టాభిషేకానికి రమ్మని పిలుస్తున్నారు అని అనుకుంటాం కానీ ఇంకొక రకంగా అనుకోం కదా. అక్కడికి వెళ్ళేసరికి అక్కడంతా పరిస్థితి అంతా తేడాగా ఉంటుంది. దశరథుడు అతి దీనంగా ఉంటాడు. తండ్రిని ఎప్పుడు రాముడు అంత దీనంగా చూడలేదు. ఒక ఉన్మాదిలా ఉన్న తండ్రిని చూసి రాముడు చాలా భయపడిపోయి అంటాడనమాట, కచ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యేన మేపిత అతోషయన్ మహారాజా మకుర్వన్ వా పితుర్వచః ముహూర్తమపి నేచ్ఛేయం జీవితం కుపితే నృపే. ఎందుకమ్మా నా తండ్రి గారు ఎందుకు అలా ఉన్నారు? నా వల్ల ఏం అపరాధం జరిగింది? నేను ఏ అపరాధం చేయడం వల్ల తండ్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? నాన్నగారు ఇంతలా దుఃఖపడ్డం చూసాక నాకు ఒక్క నిమిషం కూడా జీవితం అక్కర్లేదు అనిపిస్తోందమ్మా. ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు అక్కడ ఉన్న కైకేయిని. అంటే అప్పుడు కైకి చెప్తుంది, నేను చెప్తాను నీకు, మీ తండ్రి గారి దుఃఖానికి కారణం చెప్తాను. నువ్వు ఏం చేస్తే ఆయన దుఃఖం పోతుందో కూడా నేను నీకు చెప్తాను. కానీ తీరా నేను చెప్పాక, అబ్బాయి నాకు చాలా కష్టం, మీరు అదేంటి అడిగారు, నా వల్ల కాదు అది అని అనకూడదు. నువ్వు అలా అనకుండా మీ తండ్రి గారి కోరిక ఏంటో నేను చెప్పాక నువ్వు అది ఆచరిస్తే మీ తండ్రి గారు సంతోషం పొందుతారు అని చెప్తుంది కైక. అంటే అప్పుడు రాముడు అంటాడనమాట, తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజ్ఞానేచ రామో నాభిభాషతే. రాముడికి రెండు మాటలు ఉండవమ్మా, నా తండ్రి ఆనందం పొందుతారు అంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమే, నాకు ఈ జీవితం కూడా అక్కర్లేదు, నా తండ్రి ఆనందంగా ఉంటారంటే. సరే అలా రాముడు అన్నాక అప్పుడు కైకేయి చెప్తుంది, మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు ఎప్పుడో పూర్వం. ఒక యుద్ధంలో నేను ఆయన సహాయం చేసినప్పుడు నాకు 2 వరాలు ఇచ్చారు. అప్పుడు నేను అవి కోరుకోలేదు, ఇప్పుడు కోరుకున్నాను. అదేంటి? ఒకటి, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. 2, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఈ 2 వరాలు నేను కోరుకున్నాను అని. ఎంతటి స్థిర మనస్కులైనా కూడా ఓకే, పోనీ భరతుడికి పట్టాభిషేకం చేయాలని నేను అడిగాను అంటే పోన్లే అనుకుంటాం కానీ, నువ్వు ఆ భరతుడికి పట్టాభిషేకం చేయడం కోసం నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని కోరడం మనకే మనసుకి ఇదిగా అనిపిస్తుంది కదా. కానీ అస్సలు ఎంతటి ఏమి మా మనసులో కూడా ఏం చెలించకుండా వింటున్న రాముని చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అని రాముడు అంటాడనమాట, ఈ మాత్రం చెప్పడానికి ఇంత బెంగ పెట్టుకోవాలమ్మా నాన్నగారు, నాకు చెప్తే నేను వెళ్ళిపోయేవాడిని కదా. అలీయం మానసం త్వేకం హృదయం దహతీవమే స్వయం ఎన్నాహ మాం రాజా భరతస్యాభిషేచనం. నాకు చాలా బాధగా ఉందమ్మా, ఈ మాట నాకు చెప్పేస్తే నేను వెంటనే వెళ్ళిపోయేవాడిని కదా. నాకు చెప్పేస్తే వెళ్ళిపోవడానికి ఇంతలా నాన్నగారు బాధపడడం ఏంటి? అది నన్ను ఎక్కువ బాధపెడుతోంది. నాకు చెప్పడానికి మా నాన్నగారు ఇంత బాధపడ్డారు అన్నది నన్ను ఎక్కువ బాధపడుతోందమ్మా అంటాడు. అని చెప్పి, అమ్మా నీకు నీకు నేనొకటి భరతుడొకటి కాదు కదమ్మా, నువ్వు నాకు ఇంత చిన్న విషయానికి నాన్నగారు ఎప్పుడో నీకు ఇచ్చిన వరాల దాకా ఎందుకు వెళ్ళడం? నన్ను అడిగితే నేనే వెళ్ళిపోయేవాడిని కదా అమ్మా. నేను నీకు భరతుడితో సమానమే కదా. రామా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోయేవాడిని కదా అంటాడు. అంటే రాముడి క్యారెక్టర్ చూపించడానికి మనకి ఈ ఒక్క సన్నివేశం సరిపోదా అండి? సరే ఇదంతా మౌనంగా చూస్తున్నారు ఎవరంటే దశరథ మహారాజు, రాముడు పక్కనే ఉన్న లక్ష్మణుడు, ఇద్దరు ఉన్నారు, అక్కడే ఉన్నారు. లక్ష్మణుడు కూడా రాముడిని ఎప్పుడు అంటి పెట్టుకునే ఉంటాడు కనుక లక్ష్మణుడు కూడా చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు దశరథ అనుకుంటున్నట్ట మనసులో బయటికి, అంటే నా మాట వినేలాంటి కొడుకునిచ్చినందుకు బాధపడాలో, లేకపోతే నన్ను సత్యంలోనూ ధర్మంలోనూ నిలబెడుతున్న కొడుకు కలిగినందుకు సంతోషపడాలో తెలియట్లేదని దశరథ మహారాజ్ చెప్తాట, నాయన నువ్వు
నీకు రాజ్యం ధర్మంగా నీకు చెందింది. ఎందుకంటే నువ్వు జ్యేష్ఠపుత్రుడు కాబట్టి నువ్వే రాజు అవ్వాలి. ధర్మంగా ఈ రాజ్యం నీదే. నువ్వేం చేస్తావంటే నన్ను ఖైదులో పెట్టేసి నీ రాజ్యాన్ని నువ్వు తీసేసుకో. కనీసం ఖైదులో ఉండైనా నిన్ను చూస్తున్నాను కదా అని ఒక ఆనందం నాకు కలుగుతుంది. అంతేగాని నువ్వు వనవాసానికి వెళ్తే నేను జీవించలేను అని చెప్పి అంటే రాముడు దానికి అంగీకరించాడు. అంటే అరణ్యాలకు వెళ్ళడానికే రాముడు అంగీకరిస్తాడు. అంటే తనకి ధర్మంగా వచ్చిన సింహాసనాన్ని రాముడు కాదనడానికి కారణం ఏంటంటే నాకు కూడా చాలా రోజులు ఈ ధర్మానికి సత్యానికి మధ్యన వ్యత్యాసం అర్థం అవ్వలేదండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాక భగవంతుడి అనుగ్రహం వల్ల కొంచెం ఏదో అర్థమైంది. అదే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ధర్మం అంటే రాముడికి ధర్మంగా రాజ్యం వచ్చింది. అది తను తీసుకోవచ్చు. కానీ సత్యం ప్రకారం ఏంటి, తండ్రి కైకేయికి 2 వరాలు ఇవ్వడం అన్నది జరిగింది. ఆ వరాలులో ఒకటేంటి, రాముడు అరణ్యవాసానికి వెళ్తాడని. ఇప్పుడు వరాలు ఒప్పేసుకున్నాడు దశరథ మహారాజు. ఇప్పుడు ఆయన సత్యంలో నిలబడాలి. తండ్రి అంటే దశరథ మహారాజు సత్యంలో ఉండాలంటే రాముడు అరణ్యాలకు వెళ్ళాలి. అరణ్యాలకి రాముడు వెళ్ళలేదు అంటే దశరథ మహారాజుకి అసత్య దోషం వస్తుంది. ధర్మంగా దశరథ మహారాజు చేసింది కరెక్టే, పెద్ద కొడుకు రాజే ఇచ్చారు. కానీ దశరథ మహారాజుకి అసత్య దోషం కలుగుతుంది. అది రాముడికి ఇష్టం లేదు. రాముడికి తండ్రిని అసత్యంలో ఉంచడం ఇష్టం లేదు. అందుకని తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం మాత్రమే రాముడు వెళ్తున్నాడు. అడవులకు రాముడు వెళ్ళడానికి కారణం ఏంటంటే తన తండ్రి ఇన్నాళ్ళ జీవితంలో ఎప్పుడూ అసత్యం ఆడలేదు. ఇవాళ ఆయనకు అసత్య దోషం కలగకూడదు అన్న పూనికతోటి తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసం రాముడు అడవికి వెళ్తున్నాడు. ఇది మానవుడుగా రాముడి ప్రవర్తనకి ఒక కలికితురాయి అనుకోవచ్చు కదా. సరే, రాముడు బయటకు వచ్చేసి ఆయనకి ఏం బాధ లేదు, మొహంలో కాంతి తగ్గలేదు అని చెప్తారు. అంటే ఆయనకు కొన్ని సందర్భాల్లో బాధపడ్డది చెప్తారు వాల్మీకి మహర్షి. ఈ సందర్భంలో అయితే ఆయన ఏం బాధపడడం లేదు. ఎందుకంటే తండ్రిని సత్యంలో నిలబడడం కోసం తను వనవాసానికి వెళ్తున్నారు కాబట్టి ఆయన మనసులో ఏ ఆలోచన లేకుండా ఆయన బయటకు వచ్చారు. కానీ ఆయనకి ఇప్పుడు ఒక పెద్ద ఆలోచన ఉంది. ఏంటంటే ఆయన కౌశల్యను ఒప్పించాలి, తల్లిని ఒప్పించాలి. ఎందుకంటే తల్లి ఎదురు చూస్తోంది తన పట్టాభిషేకం చేసుకుని ఆవిడ ఆశీర్వచనం కోసం ఆవిడ మందిరానికి వెళ్తానని ఆవిడ ఎదురు చూస్తోంది. రాత్రి నుంచి పూజలు, చాలా జపాలు, తర్వాత బ్రాహ్మణులకి చాలా దానాలు అవి చేస్తూ ఆవిడ ఒక పూజలో ఉంది. అంటే తన కొడుకు పట్టాభిషేకం అవుతోంది అన్న దానికి ఆవిడ భగవదారాధనలో ఉంది. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పాలి అన్నదానికి రాముడు ఎలా చెప్పాలి అని కొంచెం అడుగులు తడబడుతూ ఉండగా కౌశల్య మందిరంలోకి వెళ్తాడట. వెళ్ళి భరతాయ మహారాజో యవరాజ్యం ప్రేక్షతి మాం పునర్దండకారణ్యే నివాసయతి తాపసం. యవరాజు పట్టాభిషేకం కింద భరతుడికి రాజ్యం ఇవ్వమన్నారమ్మా. నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండేటట్టుగా తండ్రి గారు నిర్ణయం చేశారు. అందుకని నేను వెళ్ళాలమ్మా, నీ ఆశీర్వచనం కోసం వచ్చాను అంటాడు రాముడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఎంత బాధపడుతుంది. అంత అంటే ఆవిడకి తను ఏం చేస్తామమ్మా, నాకు తప్పలేదు, నాన్నగారు అడిగారు, ఏమి ఎక్కువేం మాట్లాడరు కదా, అందుకని ఎంత దాకా చెప్పాలో అంత దాకానే చెప్పారు. ఆవిడ బాధ విపరీతంగా ఉంటుంది. ఆవిడేమంటుందంటే నీకు మీ నాన్నగారు మాట నిలబెట్టడం కోసం నువ్వు అరణ్యవాసాలకు వెళ్ళాలి అన్నది నిర్ణయం అయితే నేను కాదన్ను. ఆవిడ ఎందుకు కాదందు? ఆవిడ కాదన్నా ఈయన వెళ్తారు. ఈయన ఆల్రెడీ దృఢవ్రతుడు, ఆయన దృఢంగా నిశ్చయించుకున్నారు. సో ఆయన దాంట్లో నుంచి బయటికి రారు. సో అందుకని ఆవిడేమంటుందంటే నేను నిన్ను మార్చలేను, కానీ నీతోటి పాటు నన్ను కూడా తీసుకెళ్ళి, నేను ఇక్కడ నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను, నన్ను కూడా నీతోటి పాటు అరణ్యాలకు తీసుకెళ్ళు అని అడుగుతుంది ఆవిడ. ఇప్పుడు రాముడికి ఏం చెప్పాలి? తన అరణ్యాలకు వెళ్ళాలి. తన తల్లికి ధర్మం ఏంటి? మనం మొదట్లో అనుకున్నట్టుగా ఒక వ్యక్తికి ధర్మం మారుతుంది. ఇప్పుడు కౌశల్య ధర్మం ఏంటి? తన భర్త ముసలివాడైపోయాడు, ఇటువంటి వరం రాముడు లేకుండా ఆయన జీవించలేడు, చాలా బాధపడుతున్న వ్యక్తిని ఆయనకి కౌశల్య సహారా చాలా అవసరం, సహాయం, ఆవిడ సాంగత్యం.
ఇప్పుడు ఆవిడ ప్రధాన ధర్మం ఏంటి? ఆయనతోటి ఉండడమే ఆవిడ ప్రధాన ధర్మం. ఆవిడని అక్కడ నిలబెట్టాలి. ఆవిడ ధర్మంలో ఆవిడ ధర్మం ఆవిడకి తెలిసేటట్టుగా చెప్పాలి. అమ్మా ఇప్పుడు నీ నీ అవసరం తండ్రికి చాలా ఉంది కనుక నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఆవిడని ఒప్పించి ఆవిడ అయోధ్యలోనే ఉండేటట్టుగా చేసి తను బయలుదేరాలి. సరే ఇలా ఉన్న పరిస్థితిలో మొదటి నుంచి లక్ష్మణుడు వింటున్నాడు. కామ్‌గా అలా ఉన్నాడు. లక్ష్మణుడు అంటేనే మన ఆదిశేషుడు అవతారం కదా! ఆయనకి చాలా కోపం కాదు. చాలా రియాక్షన్ చాలా స్పీడ్‌గా వస్తుందని చెప్తారు చాలా సార్లు రామాయణంలో. అయితే ఆయన ఇప్పటిదాకా మౌనంగా ఉన్న లక్ష్మణుడు ఏంటంటే వా ఒక్కసారి ఆయనకి చాలా కోపం తెచ్చుకొని చెప్తారనమాట. "అన్నయ్య నువ్వు ఒక్కసారి నాకు అనుగియ్యి. నేను దశరథ మహారాజుని ఖైదు చేసేసి నీకు పట్టాభిషేకం చేసేస్తాను నేను. ఎవరు అడ్డొచ్చినా కూడా నేను వాళ్ళందరినీ సంహరించేయగలను. నాకు అనుగియ్యి" అని చెప్తారు. కొంచెం కౌసల్యకి కూడా ఈ మాటలు నచ్చుతాయి. అట్‌లీస్ట్ కొడుకు దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ఎంతటి క్లిష్ట పరిస్థితో చూడండి. తల్లిని ఎలా ఒప్పించాలి అని ఆయన టెన్షన్ పడుతూ ఉంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు లక్ష్మణ్‌ని కూడా శాంతింపచేయాలి. సరే దశరథుడిని అర్థం చేసుకోవడంలో కౌసల్య, లక్ష్మణుడు ఇద్దరు విఫలమయ్యారు. అంటే దశరథుడికి ఇష్టం లేదు. రాముడు వెళ్ళడం దశరథుడికి అసలు ఇష్టమే లేదు. నన్ను ఖైదు చెయ్యి అని ఆయన చెప్తూ ఉంటే, నువ్వు లేకపోతే నేను జీవించలేను. నన్ను ఖైదు చేసి నువ్వు రాజ్యం తీసుకో అని చెప్తున్న దశరథ మహారాజు వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పి మనం ఈ ఈ ఈ ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటే ఏదైనా ఒక పరిస్థితిలో మనం తొందరపడి నిర్ణయానికి రాకూడదు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే మనం ఒక విషయాన్ని మాట్లాడడం గాని, మనం చేయకూడదు, తొందరపడి ఆలోచించడం, తప్పుగా మాట్లాడడం చేయకూడదు అన్న సత్యం మనకు అర్థమవుతుంది. అంటే మనం ధర్మాన్ని పట్టుకొని నిలబడ్డప్పుడు మాత్రమే మనకి ఈ శక్తి వస్తుంది. అది కూడా మనం రామాయణాన్ని ఉపాసన చేయడం మూలంగానే మనకి మన జీవితంలో దీని అల్టిమేట్ ప్రయోజనం ఏంటి? మన జీవితంలో మనం అటువంటి పరిస్థితుల్లో మనం దృఢంగా ఉండడమే కదా! దృఢవ్రతుడుగా ఉండడానికి ఇది ఆసరాగా నిల్చుంటుంది. అందుకే అది ఆది కావ్యమైంది. అందుకే రామాయణం ఇప్పటికి కూడా అలా నిలిచి ఉంది. సరే ఇప్పుడు రాముడు కౌసల్యని, లక్ష్మణ్‌ని ఉద్దేశించి చాలా తక్కువే చెప్తాడు. కానీ చాలా విశేషంగా చెప్తాడు. ఆయన మితభాషి అంటే ఇక్కడ చాలా తెలుసన్నమాట. ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం. ధర్మ సంస్కృతమేతచ్చ పితుర్వచనముత్తమం. మనం ఎప్పుడూ ఒక్క ధర్మాన్నే పట్టుకోకూడదు. మనం సత్యంతో కూడిన ధర్మాన్ని మనం పట్టుకోవాలి. లక్ష్మణ నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఈ మాటలు అరణ్యవాసానికి వెళ్ళడానికి దృఢ నిశ్చయుడై ఉన్న నాకు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూడు. దశరథుడు భరతుడికి రాజ్యం ఇవ్వాలని నన్ను అడవులకు పంపించడం లేదు. ఆయనకు నేను వెళ్ళడం అసలు ఇష్టమే లేదు. ఇష్టం లేకపోయినా ఆయన వరాలు ఇవ్వడం సత్యం. ఆ వరాలు ఇచ్చినప్పుడు ఆ రోజుని కైకేయికి వరాలు ఇచ్చారు దశరథ మహారాజు. కైకేయ ఇప్పుడు నేను అడగను, నేను తర్వాత అడుగుతానన్నప్పుడు దశరథ మహారాజు ఏం చేసి ఉండాలి? నువ్వు ఇప్పుడు అడిగితే అడుగు, ఏవైనా వరాలు కోరుకో, 2 వరాలు ఇస్తాను, తర్వాత ఎప్పుడో అడిగితే నేను ఇవ్వను అని చెప్పి ఉండాలి. కానీ ఆయన అలా చెప్పలేదు. ఆవిడ ఇప్పుడు అడిగింది. అడిగినప్పుడు ఆయన ఇప్పుడు పరిస్థితి ఆయన చేతుల్లో లేదు. ఆయన అప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఆయన చేతుల్లో లేదు. ఆయన అసత్యం అంటకుండా ఆయన ఉండాలంటే నేను అడవులకు వెళ్ళడం ఒకటే మార్గం. దశరథుడికి అసత్య దోషం కలగకూడదు, ఆయన సత్యసంధుడిగా దశరథ మహారాజు ఉండాలి అంటే నేను అడవులకు వెళ్ళడం ఒకటే మార్గం. ఇది రాముడి మాట తీరు. ఇదే చెప్తారు. చెప్పేసరికి అంటే ఎంత కఠినమైన విషయాల్ని కూడా అవతల వాళ్ళ మనసు నొచ్చుకోకుండా కౌసల్య గాని, లక్ష్మణ్‌ని గాని కన్విన్స్ చేసి మితంగా మాట్లాడుతూ, దృఢంగా మాట్లాడుతూ తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం రాముడి స్వభావం. ఇది మనకు కూడా జీవితంలో చాలా ఉపయోగించే మనస్తత్వం కదా! సరే ఇప్పుడు రాముని మనం ఈ ఆఖ్యానంలో
ఆయన మితభాషిగా, సౌమ్య భాషిగా, ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా, అంటే ధర్మాన్ని పట్టుకుని నిలబడే వ్యక్తిగా, సత్యవంతుడిగా, అంటే సత్యం నందు ఎట్టి పరిస్థితుల్లో నిలబడే వ్యక్తిగా, దృఢవ్రతుడుగా, జితక్రోధునిగా, అంటే ఆయనకి ఎవరి మీద కోపం లేదు ఇక్కడ, అందుకని ఆయన జితక్రోధుడు, కోపం జయించిన వారిగా చూస్తాం మనం. ఇప్పుడు రాముడు ఇంకా ఇంకొక విషయం కూడా చెప్తాడు వాళ్ళకి, సుఖ దుఃఖే భయక్రోధో లాభాలాభో భవాభవో యచ్చకించి దాభూతం నన్ను దైవస్య కర్మతత్. అంటే సుఖ దుఃఖాలు, శుభాశుభాలు ఇవన్నీ కూడా దైవం శాసిస్తూ ఉంటాడు. దైవం ఇవాళ కైక రూపంలో వరాలు అడిగారు, కైకేయి ద్వారా వరాలు అడిగించారు. అందుకని అంటే ఇది దైవ ప్రణాళిక. నేను అరణ్యాలకు వెళ్ళడం అన్నది దైవ ప్రణాళిక. ఆయన కైకేయి ద్వారా ఈ వరాలను అడగడం జరిగింది. అలా అని చెప్పి వాళ్ళ మనస్సులు నొప్పించకుండా నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అన్న తన దృఢ అభిప్రాయాన్ని కౌశల్యకి, లక్ష్మణుడికి తెలియజేస్తారు. కౌశల్యను కూడా, అమ్మ నీ ధర్మం, నువ్వు ఇప్పుడు నాన్నగారికి నీ సహాయం చాలా అవసరం కనుక నువ్వు నాన్నగారితో ఉండడం చాలా ముఖ్యం అని చెప్పి కౌశల్యను కూడా ఒప్పిస్తారు. ఎంతలా ఒప్పిస్తారంటే కౌశల్య వెంటనే మహర్షులందరినీ పిలిపించి, ఈ రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడు కాబట్టి ఈయనకి శుభం అవడానికి, అంటే సముద్ర మదనం చేసినప్పుడు దేవతలు రాక్షసులకి, సముద్ర మదనం చేసినప్పుడు దేవతలకి శుభం అవ్వాలని చెప్పి అదితి ఎలాంటి ప్రార్థన చేసిందో అలాంటి మంగళం అగుగాక రాముడికి, ఇలా అన్నమాట. మొత్తం అంతా మహర్షుల చేత పూజలు అవి చేయించి, ప్రార్థన చేయించి, ఆయనకు అక్షింతలు వేసి అప్పుడు వెళ్ళిరా నాయన అని చెప్పి ఆవిడ ఒప్పుకుని పంపించేదాకా ఆయన అంతలా ఆవిడతోటి మాట్లాడతారనమాట, తల్లితోటి. సరే, ఇక్కడితోటి లక్ష్మణుడిది మళ్ళీ మనం తర్వాత చూద్దాం. లక్ష్మణుడు ఎలా వెళ్తారు. లక్ష్మణుడు కూడా అన్నగారు చెప్పింది పూర్తిగా ఆయనకి అంగీకారం అవ్వకపోయినా ఒప్పేసుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ దాకా చూసాక రాముడు తన తోడబుట్టిన వాళ్ళతోటి ఎలా ప్రవర్తిస్తారన్నది చూద్దామా అండి. ఇప్పుడు 6:25 అయింది, మీరేమంటారు? ఒక 5 minutes పర్వాలేదా? 5 minutes అయితే పర్వాలేదు. మనం ఇంకొక క్లాస్ కూడా తీసుకుందామండి వచ్చే బుధవారం. ఇప్పుడు ఇంకా సీతాదేవిది ఇంకా ఉన్నాయి కదా. సరే, సరే. ఇప్పుడు రాముడికి మనం రాముడు తన తోడబుట్టిన వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు అన్న దానికి అంటే మనం ఇది కూడా మనం నేర్చుకోవడానికేనండి. అంటే మన సిబ్లింగ్స్ తోటి మనం ఎలా ఉండాలి అంటే మనలాగే మన సిబ్లింగ్స్ ఉండరు. మన అన్న తోడబుట్టిన వాళ్ళకి మనకి ఒకటే రకమైన మనస్తత్వం ఎప్పుడూ ఉండదు. సో ఎలా ఉండాలి అన్నది రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి మనకి చాలా పెద్ద పాఠం చెప్తున్నారు. ఎందుకంటే మానవుడికి 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి సామాన్య ధర్మం, ఒకటి విశేష ధర్మం. సామాన్య ధర్మం అంటే నువ్వు నీ సర్కిల్లో నీ తల్లిదండ్రులతో, గురువులతో, భార్యతో, పిల్లలతో నువ్వు ప్రవర్తించే తీరుని సామాన్య ధర్మాలు అంటారు. విశేష ధర్మాలు అంటే నువ్వు భగవంతుడి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు, అలా విశేషంగా ఉండే ధర్మాలను విశేష ధర్మాలు అంటారు. ఈ రామావతారంలో ఏంటంటే రాముడు సామాన్య ధర్మాలు అంటే ఒక మానవుడు ఎలా ఉండాలి అన్నది మనకి చూపిస్తారు. విశేష ధర్మాలు చూపించడానికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురు విశేష ధర్మాలు చూపిస్తారు మనకి. అంటే నలుగురు ఒక పరమాత్మ తన అంశతోటే 4 రూపాయలుగా వచ్చారని చెప్తారు కదా. ఆయనే 4 రూపాయలు ధరించి వచ్చినప్పుడు ఒకటి రాముడు సామాన్య ధర్మాలు చూపిస్తే మిగతా విశేష ధర్మాలు చూపిస్తారు. అంటే ఇప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు అనుకోండి, లక్ష్మణుడు చాలా ఉద్రేకమైన స్వభావం, కానీ ఆయన ఏంటంటే ఒక్క క్షణం కూడా అన్నయ్యను వదిలి ఉండలేడు. అంటే అన్నయ్యను వదిలి ఉండాలంటే ఆయన చేపని నీళ్ళల్లోంచి తీస్తే అది ఎంతకాలం బతికుంటుందో అంతకాలమే బతికుంటాను అన్నయ్య, నిన్ను వదిలినేనని చెప్తారు. ఆయన చెప్పేస్తారు, నిన్ను చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటున్నావు కదా, నేను వెళ్ళిపోతాను. నువ్వు అరణ్యవాసంలో చెప్తారు, నువ్వు వెళ్ళొచ్చు కదా లక్ష్మణ తల్లిని చూడడానికి అంటే చెప్తారు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ నువ్వు ఎంత దాకా నాకు కనిపిస్తూ ఉంటావో అంతదాకానే నేను జీవించి ఉంటాను. చేప మీద తడి ఉన్నంత వరకే అది జీవించి ఉన్నట్టుగా నువ్వు కనిపించేంత వరకే ఉంటాను అన్నయ్య అంటాడు. ఇంకా అప్పుడు రాముడు చెప్తాడు, నిన్ను ఎప్పుడు ఇంక ఉండమని చెప్పను. కానీ లక్ష్మణుడిది చాలా ఉద్రేకమైన స్వభావం.
ఇందాకలే మనం చూసాం లక్ష్మణుడికి ఎలా ఉద్రేకం వస్తుందో. అలా రామాయణంలో చాలా సందర్భాల్లో లక్ష్మణుడికి కోపం వస్తూ ఉంటుంది, ఉద్రేకం వస్తుంది, చాలా సందర్భాల్లో వస్తుంది. ప్రతిసారి ఏంటంటే రాముడు లక్ష్మణుని శాంతింప చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొంచెం పరుషమైన మాట మాట్లాడతాడు, ఒకసారి సున్నితంగా చెప్తాడు, ఒకసారి కఠినంగా చెప్తాడు. ఏంటి భరతుడు వస్తున్నాడు, భరతుడు నిన్ను చంపడానికి వస్తున్నాడేమో అన్నయ్య అంటాడు లక్ష్మణుడు. అంటే అప్పుడు తమ్ముడిని కంట్రోల్ చేయడానికి రాముడు చెప్తాడనమాట, నేను భరతుడు వచ్చేగానే చెప్తాను, లక్ష్మణుడికి రాజ్యం కావాలనిపిస్తోంది, భరత ఈ రాజ్యం లక్ష్మణుడికి ఇచ్చేయని చెప్తాను, భరతుడు నా మాట విని నీకు రాజేస్తాడు. ఆ మాట వినిగానే లక్ష్మణుడు ఇంకా పూర్తిగా మళ్ళీ ఇంకా అసలు అదేం జరగను, నాకేం లేదు, భరతుడు చాలా మంచివాడు అన్నయ్య, నేను తీసుకెళ్ళడానికే వస్తున్నాడు అనుకుంటాను అని అని సర్దుకుపోతాడు. అది లక్ష్మణుడు. భరతుడు ఏంటంటే అన్నయ్య ఏం చెప్తే అదే వింటాడు. తనకి ఇష్టం లేదు, తను కూడా రాజ్య పరిపాలన చేద్దాం అనుకోలేదు, అయాచితంగా తనకు వచ్చిన రాజ్యాన్ని కూడా తను వద్దనుకుని రాముడు జట్లు కట్టుకుని అరణ్యవాసం చేస్తుంటే తను కూడా అక్కడ నందిగ్రామంలో అలాగే ఉన్నవాడు. కానీ రాముడు చెప్పాడు, నువ్వు రాజ్యపాలన ఈ 14 ఏళ్ళు చెయ్యాలి నేను వచ్చేదాకా అన్నాడు. సరే మీరు పాలన చేయమన్నారు కనుక మీ తరఫుని నేను చేస్తాను, మీ పాదకులే రాజ్యాన్ని పాలిస్తాయి, వాటిని పెట్టుకుని నేను రాజ్యం పాలిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. శత్రుఘ్నుడి క్యారెక్టర్ ఏంటంటే భాగవతులను అనుసరించిన, అంటే మనం భగవంతుడిని అనుసరించడం ఎంత ముఖ్యమో భాగవతులను అనుసరించడం కూడా అంతే ముఖ్యం అని చెప్తారు. అంటే శత్రుఘ్నుడు భరతుడు వెనకాలే ఉంటాడు. భరతుడిని ఒక భాగవతుడు అంటే భగవంతుడిని నమ్మినవాడు అని మనం అనుకుంటే భరతుడు వెనకాల నడవడమే శత్రుఘ్నుడి క్వాలిటీ అన్నమాట. అంటే భరతుడు అటువంటి అన్నదమ్ములు ముగ్గురిని కలిసి వాళ్ళ మీద అచంచలమైన నమ్మకం, నా తమ్ముళ్ళు ఇలా తప్పిస్తే ఇంకొక రకంగా ప్రవర్తించరు అన్న నమ్మకం, వాళ్ళని దిద్దవలసినప్పుడు దిద్దుకుంటూ వాళ్ళతోటి కలిసి వాళ్ళని నడిపించుకుంటూ తన జీవితం అంతా నడిచి చూపించిన వ్యక్తి రామచంద్రమూర్తి. ఆఖరికి రావణాసుడు చనిపోయాక కూడా ఆంజనేయ స్వామి చెప్తారు హనుమకి, నువ్వు తొందరగా వెళ్ళు, అవతల అక్కడ అగ్నిలో ప్రాయోపవేశం చేయడానికి భక్తుడు సిద్ధపడిపోతూ ఉంటాడు, నేను రాలేదు నేను వచ్చేస్తున్నానని చెప్పి ముందర నువ్వు వెళ్ళి కబురు చెప్పు అని. అలాగే హనుమ వచ్చేసరికి భరతుడు ఇంకా అన్నయ్య రాలేదు, 14 సంవత్సరాలు అయ్యింది కరెక్ట్ గా అని చెప్పి ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతుంటే హనుమ చెప్తాడు. అంటే అంత చిగురంతా కూడా తన తోడబుట్టిన వారిని వాళ్ళకి వివిధ మెంటాలిటీస్ ఉన్న, తన మెంటాలిటీ వేరు, భరతుడి మనస్తత్వం వేరు, లక్ష్మణుడి మనస్తత్వం వేరు, శత్రుఘ్నుడి వేరు, అయినా కూడా అందరినీ కలిగట్టుకుని వెళ్ళిన ఉదాహరణ రాముడిదే. యాక్చువల్ గా అదే రామాయణంలో మనకి అన్నదమ్ములంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్ని చూపిస్తారు, తర్వాత వాలి సుగ్రీవులను చూపిస్తారు, తర్వాత రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణ్ని కూడా చూపిస్తారు. కానీ అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలి అన్నది. అంటే మనకి మన అన్నయ్య మీద మన తమ్ముడి మీద మనకి కొంచెం ఏదో చికాకు కోపం వచ్చినా మనం రాముడు పుట్టిన నేలలో పుట్టాం కాబట్టి మనం ఇలా ప్రవర్తించకూడదని అనుకోవాలేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే మన ప్రవర్తనలో మార్పు రానప్పుడు మనకి అది మన లైఫ్ కు ఉపయోగపడినప్పుడు ఏదో ఇన్నిసార్లు చదివాము, ఇంత పారాయణ చేసాం అన్నది అది కరెక్ట్ కాదేమో అని నాకు గురువుల ద్వారా విన్నది అనిపిస్తుంది. అంటే అది మన నిత్య జీవితంలో మనం ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే వాళ్ళు చెప్పిన మాట విన్నట్టు, అంతే కదా, మనం వాళ్ళ మాట ఎప్పుడు విన్నట్టు అవుతుంది. వాళ్ళు మనకు ఒక మాట చెప్పారు, అది మనం విని అది మన జీవితంలో అప్లై చేసుకోగలిగితే అది ఉపయోగమేమో అని అనిపిస్తుంది. ఇది అన్నదమ్ముల అనుబంధం దాకా చూసాం. వచ్చే వారం మిగతా క్వాలిటీస్ అన్ని కూడా చూడడానికి, మిగతా తన సీతాదేవి తోటి అయితే గుహుడు, సుగ్రీవుడు వాళ్ళందరితోటి ఆయన ప్రవర్తన ఏంటి అన్నది చూద్దామండి. మీరు అందరూ నాకు చాలా సహకరిస్తున్నారు, నేను ఏదో చెప్తున్నానో మీరు వింటున్నారు, అదే అన్నింటికన్నా మీలాంటి వారు వినడమే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారమ్మా, ఆవిడ ఎలా అంటున్నారు, స్పందించండి, మిగతా వాళ్ళందరూ చూడండి. చాలా బాగా చెప్తున్నారు, ఏదో చెప్పటం కాదు, చాలా చక్కగా చెప్తున్నారు.
అది మీ అది అభిమానం అండి. నా మీద మీ అభిమానం అంతే. లేదు లేదు అలా లేదు కాదు. నేను బాగా చెప్తున్నారు. అది చెప్పండి. సంధ్య గారు చెప్పండి. అదే చాలా బాగా చెప్తున్నారమ్మా. మాకు అంటే చదువుతున్నప్పుడు మనకు ఒక రకంగా అర్థమవుతుంది. వింటున్నప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆహా, ఈ పాయింట్ మనకి తట్టలేదే, ఈ రకంగా కూడా ఆలోచించాలి అన్న ఇది వస్తుంది. బాగుంది. ఇంకెవరైనా స్పందిస్తారమ్మా? ఇంకెవరైనా అడుగుతారా ఏమన్నా? మీకు లక్ష్మి గారు చెప్పిన దాంట్లో ఏమన్నా మీకేమన్నా అడిగితే నాకు తెలిస్తే తప్పకుండా చెప్తానండి. నాకు తెలియదు. సంధ్య గారు చెప్పినట్టు అవును కదా, ఇది ఇలా అర్థం చేసుకుంటే బాగుంటది కదా అని తప్పకుండా అనిపిస్తుంది. మీరు ఈ మితభాష అన్నారు కదా, అది ఆ! చాలా ముఖ్యమైన చాలా ముఖ్యమైన ఒక స్వభావం. ఎక్కువ మాట్లాడకుండా ఎంత కావాలో అంత చెప్పి, దానికని తక్కువ మాట్లాడకుండా కూడా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడకుండా కూడా ఉండకూడదు. కానీ అది ఉండకూడదు. అది ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. కాంట్రోవర్సీస్‌కి తావివ్వకుండా మాట్లాడాలి. మనం మాట్లాడిన దాని వల్ల అవతల వాళ్ళు బాధపడకుండా మాట్లాడాలి. అవునండి. అదే ఇది ఇప్పుడు మొన్న రామాయణం చదువుతున్నప్పుడు హనుమంతుడు సీత కనిపించలేదు హనుమంతుడికి. ఆ! అక్కడంతా గాలించారు, లంకంతా గాలించారు. ఇప్పుడు నేను తిరిగెళ్తే ఏంటేంటి అవుతది? ఆ! ఏంటేంటి ఆ! అవుతదని మనం నైరాశ్యం. చాలా సార్లు ఒక ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ! వెంటనే అది మనం స్పందించకుండా ఇలా చేస్తే ఇలాగవుతది, ఇలా చేస్తే ఇలాగవుతదని అది చాలా బావుంటది. అక్కడ కూడా అది అవును. చాలా చాలా అవును. 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 రామాయణంలో ఈ కాలంలో అది మనం ఏంటి ఇంత సున్నితంగా ఉంటే అవుతదా? ఇంత ఏంటి నిజాయితీగా ఉంటే అవుతదా? అని అనుకుంటాం గానీ, చాలా నేర్చుకోవడం వితండవాదమా? దానికేంటంటే దానికోసం ఆర్గ్యుమెంట్ చేస్తారు కొంతమంది. అవుతదా మనకి ఇలాగ ఉండడానికి అని. కానీ దాంట్లో సూక్ష్మంగా చూస్తే చాలా చాలా నేర్చుకోవడానికి. మనశ్శాంతి ఉంటుందండి. మనం ఇలాగంటే అది చాతకానితనం అని అనుకుంటారు చాలామంది. కానీ హ్మ్. మనకు మనశ్శాంతి ఉంటుంది. మనం అది. అంటే ఎవరిని హింసించకుండా మనం సర్దుకుపోవడం వల్ల అది చాతకానితనంగా అనిపిస్తుంది చూడ్డానికి. కానీ ఏంటంటే మనకి మనశ్శాంతి ఉండదు. ఒకటి ఆ! గెలుస్తాం. మళ్ళీ ఇంకోటి. దాని మీద ఇంకోటి. ఇంక అలాగా ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఫైటింగుల్లా వెళ్తాయి కదా! ఇంకెవరైనా అడుగుతారండి? ఏమన్నా? ఇందిర గారున్నారు. ఇందిర గారు, రత్నవేణి గారున్నారు. సీతా మల్లాది ఎవరికైనా ఏమైనా అడగాలా? అడగడం కాదండి. నా పేరు సీత అండి. మా అత్తయ్య. ఆ! చాలా చెప్పావత్త. అదే నాకు మామూలుగా మా అత్త అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అలాగే తెలుసు. ఇప్పుడు ఇలా వింటుంటే నాకేంటో చాలా, చాలా విషయాలు తెలుసు. చాలా తెలుసుకోవాల్సింది అనిపిస్తుంది. సో, మీ అందరి ముందు నాకు అసలు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ థాంక్స్ అండి. మా అత్తకైతే చాలా చెప్పావత్త. బోలెడు విషయాలు తెలుసుకుంటున్నాను నేను అని ఒకసారి చెప్పాలనిపించింది. అందుకే ఒకసారి థాంక్స్ థాంక్ యూ అండి. చాలా సంతోషం. అయితే ముగిద్దామమ్మా ఇవాల్టికి. అలాగేనండి. ఫస్ట్ చెప్పాల్సింది కొంచెం లాస్ట్ చెప్తున్నాను. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శాంతి మంత్రం సంధ్య గారు చెప్తారా? సంధ్య గారు సర్వే ఉన్నారు. భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. మళ్ళీ ధన్యవాదాలు.